హలో ఎవరివన్. ఇప్పుడు మన యూట్యూబ్ స్టూడియోని ఎలా యూస్ చేయాలో చాలామంది తెలియదు. ఇప్పుడు దాన్ని ఎలా యూస్ చేయాలో మనం చూస్తాం. ఇప్పుడు నేను ఈ ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకున్నాను. ఇది ఇలా ఓపెన్ చేశాను. సో ఇలా ఒక వీడియోని ఓపెన్ చేస్తే డిస్ప్లే అవుతుంది. ఇలా ఎన్ఎస్ఎస్కి వెళ్తాం. ఇప్పుడు 40 అవర్స్లో నాకు ఇలా వ్యూస్ వచ్చాయి. అది రియల్ టైము, అది టాప్ కంటెంట్. ఇలా రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వస్తుంది. నా టాప్ వీడియోకి వచ్చేసి 1 అవర్లో అలా వ్యూస్ అయ్యి 40 అవర్స్లో నా వ్యూస్ ఎలా కౌంట్ ఇలా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. 48 అవర్స్లో 3000 పైగా వచ్చాయి నాకు వ్యూస్. అండ్ కంటెంట్లోకి వెళ్దాం. తర్వాత ఆడియన్స్లోకి వెళ్ళచ్చు. కంటెంట్లోకి వెళ్తే కింద అన్నీ స్క్రోల్ చేయండి. అది ఎంగేజ్మెంట్, లైక్స్, సబ్స్క్రైబర్స్, అలా మొత్తం ఈ లాస్ట్ 28 డేస్లో అలా కనబడుతుంది అనమాట. సబ్స్క్రైబర్స్ దేనికి వచ్చేది చూడొచ్చు. యూనిక్ వ్యూవర్స్, కొత్త వాళ్ళు ఉంటే వస్తారు. సబ్స్క్రైబర్స్ చూద్దాం. ఇప్పుడు మనం నా వీడియోకి ఫస్ట్ వీడియోకి 34 సబ్స్క్రైబర్స్ వచ్చాడు. సో ఏ వీడియోకి సబ్స్క్రైబర్స్ కనబడుతుంది. నెక్స్ట్ ఏజ్, ఎక్కువ నా ఏజ్ వాళ్ళు చూస్తున్నా మనం తెలుసుకోవచ్చు. తర్వాత జెండర్, మేలా ఫీమేలా చూసుకోవచ్చు. జాగ్రఫీ, ఇప్పుడు 92% నా వీడియోస్ని ఇండియా వాళ్ళు చూశారు. రిమైనింగ్ 8% మాత్రం ఫారిన్ కంట్రీస్ చూశాడు. సో ఎప్పుడైనా ఫారిన్ కంట్రీ చూస్తే మనకి రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అది ఎక్కువగా యూఏఈ చూసేవాళ్ళు. అలాగా వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వాచ్ చేసింది. ఇది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ వాచ్ చేశారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ మంది. అండ్ నెక్స్ట్ అర్థం, అలా వాళ్ళు కామెంట్ పెట్టిన మన వీడియోస్ కామెంట్ పెడతారు. అది రీఫ్రెష్ చేసుకుంటే అలా కనబడుతుంది అనమాట. ఇది మన వ్యూస్ చూసుకోవచ్చు. మన ఛానల్ అనలిటిక్స్కి వెళ్తే వ్యూస్ చూసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు వైటీ స్టూడియో కంపల్సరీ యూస్ చేస్తారు, అందరికి తెలిసిందే కదా. దీంట్లో ఏంటంటే అనలిటిక్స్ మొత్తం చూసుకోవచ్చు. ఒక వీడియో ఓపెన్ చేశాను. ఆ వీడియోకి నాకు 600+ వచ్చాయి, 698 వ్యూస్ వచ్చాయి. సో అలా ఆ వీడియోస్కి ఎన్ని లైక్స్ ఇచ్చాడో చూసుకోవచ్చు. 18 వ్యూస్ వచ్చాయి. అండ్ ఆడియన్స్లో చూస్తే అలాగా యూనిక్ వ్యూవర్స్ అంటే కొత్త వాళ్ళు అలా చూసారన్నమాట. ఒక్కసారిగా టాప్లో వెళ్ళిపోయింది. సబ్స్క్రైబ్స్ రాలేదు. ఏజ్ వాళ్ళు ఎక్కువ చూశారు, జెండర్ వాళ్ళు ఎక్కువ చూశారు, జాగ్రఫీ అంటే ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ చూశారు. సో మొత్తం చూసుకోవచ్చు. సో ఆ వీడియోని ఎవరు సబ్స్క్రైబ్ చేశారా, నాన్ సబ్స్క్రైబ్ చేశారో చూసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్స్లో నడుస్తుంది పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ సీఎం గురించి, అలా ట్రెండ్స్లో నడుస్తుంది అన్నమాట. అవి అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ అసలు రియల్ టైం అంటే ఏంటంటే అలాగా ఈ 48 అవర్స్లో అసలు వచ్చిన వ్యూస్ మొత్తం దీని కౌంట్ అవుతుంది. అలా రిపీట్ చేసుకుంటే కొత్తగా మళ్ళీ వ్యూస్ పెరగవచ్చు. మనం లైక్ చేయాలంటే లైక్ చేయొచ్చు. అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా. ఫస్ట్ మినీ మానిటైజేషన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 1 ఇయర్లో 3000 వాచింగ్ అవర్స్ ఉండాలి లాంగ్ వీడియోకి. అలా ఉంటేనే మనకి మానిటైజేషన్ ఉంది. మినీ మానిటైజేషన్ అంటే అదని. తర్వాత ఫుల్ టైం మానిటైజేషన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు వ్యూస్ చూసుకుందాం. ఇప్పుడు ఒక ఆడియో చూస్తాను, ఒక వీడియోను. ఆడియన్స్ రియాక్షన్ ఎక్కువ 39% చూశారనమాట ఫుల్ వీడియోని. అలాగా వీడియో చూసుకోవచ్చు. అలా ఎంగేజ్మెంట్లోకి వెళ్తే అలా వ్యూవర్స్ ఎవరు ఎక్కువ చేశారు. సో వాచింగ్ అవర్స్ కావచ్చు, అంటే అలా పబ్లిష్ చేసిన 20 డేస్లో కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, మొత్తం చూసుకోవచ్చు. అప్పుడు మన హోమ్లోకి వెళ్తే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, టైం కట్ చేసి మరి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా కావాలంటే ఇంకో లాంగ్ వీడియో చేస్తాను. మీ రెస్పాన్స్ బట్టి నా ఇంకో వీడియో ఉందా లేదని చెప్తాను. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ లాంగ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.